అహల్యకు శాప విముక్తి. శోణ నదీ తీరము నుండి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో విశాల నగరాన్ని ప్రవేశించగా దశరథునికి ఆత్మీయుడైన ఆ నగర రాజు సుమతి వారికి అతిథి సత్కారాలు చేయగా అక్కడ ఒక రాత్రి ఉండి మిథిలా నగరానికి వెళుతూ నగరానికి దగ్గరగా నిర్మానుష్యంగా ఉన్న వనం, అందులో గౌతముని ఆశ్రమాన్ని చూసి రాఘవుడు ప్రశ్నించడంతో గౌతమ ఋషిపత్ని అయిన అహల్యపై కోరికతో ఇంద్రుడు గౌతముడు లేని సమయంలో ఆశ్రమాన్ని ప్రవేశించి తన కోరిక తెలపగా అందుకు అహల్య నిరాకరించి గౌరవంగా ఉండాలని బోధించడంతో ఇంద్రుడు ఆమెను వదిలి ఆశ్రమం నుండి అవతలికి వెళ్తూ ఉంటే గౌతముడు అది చూసి అహల్యను అనుమానించి ఇంద్రునికి వృషణాలు లేకుండా ఉండేలా, అహల్యను బూడిదగా పడి ఉండేలా, రాముని పాదధూళి సోకినప్పుడే ఆమెకు శాపం పోయేలా శపించాడని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రుడు బ్రతిమాలగా పితృదేవతలు అతడికి మేక వృషణాలు అతికించారు అని విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత రాముడు ఆ భస్మ రాశి దగ్గరికి వెళ్ళగా రాముని దర్శనం చేత అహల్యకు శాప విముక్తి కలిగింది. రామునకు